కాఫీ కూడా సరిగా పెట్టండి రాదా నీకు? ఏమైందిరా శల్య? పెళ్ళై 15 ఏళ్ళు అవుతున్నది, ఇంకెన్నేళ్ళు నీ నరకం అనుభవిస్తావు? ఇంకెన్నేళ్ళు నీ కళ్ళల్లో నీళ్ళు చూడాలి? ఏంది బాబా ఇది? ఇంకెన్నేళ్ళు ఇట్లా? పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది, అయినా అది నన్ను పిల్లల్ని వదిలేసి ఏడికి పోతుంది. నా పిల్లం నా ఇష్టం, కొట్టుకుంటా తిట్టుకుంటా అవసరమైతే చంపుకుంటా, అడిగే హక్కు ఎవ్వడికి లేదు. ఏంది అడిగే హక్కు లేదా? ఆమె నా చెల్లె, పెళ్లి చేసి ఇచ్చినప్పుడు దేవత లెక్కుండే, ఇప్పుడు శవం లెక్క తయారైంది. నా చెల్లె జీవితం నాశనం కావద్దని ఇన్నేళ్ల నుంచి నిన్ను భరిస్తున్నా, కానీ నా చెల్లె పానం మీదకి వస్తే నాకు ఏది కూడా ముఖ్యం కాదు. చెల్లె నాడు మన ఇంటికి పోదాం, ఈ నరకం నీకొద్దు. అన్నా నేను రాను. నేను లేకుండా ఆయన ఉంటాడేమో గాని ఆయన లేకుండా నేను ఉండలేనన్నా. ఆయన చేతిలో సావరైనా సస్తా గాని ఆయనని ఒంటరిగా వదిలి రాను. నా తప్పైంది బావా, క్షమించు. నా మీద నా పిల్లంకి ఇంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. లైఫ్ లో మళ్ళీ నా పిల్లని ఎప్పుడు కొట్టను బావా, రాణిలా చూసుకుంటా. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు బావా. ఆడది భరిస్తుంది గాని బంధాన్ని తెంచుకోవడానికి ఒక్క క్షణం చాలు. ఆ భయం మొగనికి తెలిస్తే ఏ సంసారం ముక్కలవ్వదు. భరించడం భార్య బలహీనత కాదు, కానీ ఆ బంధాన్ని కాపాడుకోవడం భర్త బాధ్యత.